ఆది కాండము 16వ అధ్యాయము 13వ వచనమండి. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఆగర్ కుమారుడైన ఇస్మాయిల్ తీసుకొని అబ్రహాము ఇంటి నుండి బయలుదేరిందండి. బయలుదేరి అరణ్య మార్గంలోకి వెళ్ళి అక్కడ ఏడుస్తుంది, అక్కడ బాధపడుతుంది, అక్కడ దుఃఖపడుతుంది. ఆగర్ కుమారుని చూసి ఎంతో వేదన పడుతుంది. ఎందుకంటే ఆగరు తెచ్చుకున్న నీళ్ళు అయిపోయినాయి, ఆహారం అయిపోతే చూస్తుంది, వేడుస్తుంది. ఏడుస్తుంటే ఆగర్ యొక్క కుమారుడి యొక్క స్వరాన్ని దేవుడు విని ఆయన దిగొచ్చి దేవుడు ఆగర్తో మాట్లాడాడు. ఆగరే దేవుడికి పేరు పెట్టిందండి. నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా, నువ్వు చూసే దేవుడు అయ్యా, నువ్వు ఆలకించే దేవుడు అని ఆగరే దేవుడికి పేరు పెట్టిందండి. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, జీవముగల దేవా, నీ బిడ్డలు ఎవరైతే వేదనలో బాధల్లో ఉన్నారో వారందరిని చూసి వారికి నువ్వు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.